శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం 36గా చెప్పుకుంటున్నాం. ఇక్కడ నిన్నటి భాగంలో ఒకసారి ఇంద్రాది దేవతలకు ఇవ్వాల్సిన విధి వాక్యాలను బట్టి ఇంద్రాదులకు విగ్రహాదులు ఉండవలసిన అవసరం ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే రూపం లేని ఇంద్రాదులకు మనసులో ఉంచుకునడం, ధ్యానించడం వల్ల శక్యం కాదు కదా. ఇక్కడ మనసును అధిష్ఠించని ఆయా దేవతలకు అవిస్సు ఇవ్వడం కుదరదు కదా. ఇక్కడ వషట్కారం చేయనున్న ఋత్విక్కులు వషట్ అని అంటూ హోమం చేయబోయేవాడు ఏ దేవతకు అవిస్సు గ్రహించబడిందో ఆ దేవతకు ఒక మనసు చేత ధ్యానించాలి కదా అని శృతి చెప్పుతుంది కూడా కదా. ఇక్కడ కేవల శబ్దం ఒక అర్ధ స్వరూపం కాచాలదు కాబట్టి శబ్దార్థాలు వేరే వేరేనివి కదా. ఇక్కడ మంత్రార్థవాదాలు కూడా ఇంద్రాదుల స్వరూపం అని ఏ విధమైనది తెలియబడుతుందో దాన్ని శబ్దం ప్రమాణం అని అంగీకరించి ఎవరెవరు ప్రత్యాకరణ చేయడం యుక్తం కాదు కదా. ఇంతవరకు కూడా వివరించే పద్ధతిలో ఇతిహాస పురాణాదులు కూడా మంత్రాలు అర్థవాదాలు మూలం అవటానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా దేవతలకు విగ్రహాలు సాధించడానికి సమర్థాలు అవుతాయి కదా. ఇక్కడ ప్రత్యక్షాదులు కూడా ఇతిహాస పురాణాలకి మూలం కావచ్చు. మనకి ప్రత్యక్షం కాంతి కూడా ప్రాచీన ప్రత్యక్షం కావచ్చు కదా. వ్యాసాదులు దేవతాదులతో ప్రత్యక్షం వ్యవహరించేవారిని స్మరించబడుతుంది. అది కూడా స్మృతి ఇతిహాసాల్లో మనకు చెప్పబడుతుంది కదా. ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పటి వాళ్ళకు వలే ప్రచారాలు కూడా దేవతాదులతో వ్యవహరించే సామర్థ్యం లేదనేవాడు ఇంకా జగత్తు యొక్క విచిత్ర తత్వాన్ని కూడా ఇప్పుడు జగత్తులో ప్రకృతి అన్ని కూడా నిషేధించడమే అవుతుంది కదా. అలాగే ఇక్కడ అతడు ఈ కాలంలో వలె ఇతర కాలాల్లో కూడా సార్వభౌముడైన శత్రుడు లేడని అనవచ్చు కదా. ఇప్పుడంటే లేరని అప్పుడు కూడా లేరని అనొచ్చు. అలా అనుకుంటే రాజసూయాది యాగనిధి అంతా కూడా నిరర్ధకం అయిపోతుంది కదా. ఇక్కడ రాజసూయం అనేది సార్వభౌముడైన శత్రుడే చేయవలసిన యజ్ఞం అని తెలుసు కదా మనకి. ఈ కాలంలో వల్లనే కూడా కాలాంతరంలో కూడా వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా చాలా వరకు అవ్యవస్థితంగా ఉన్నాయని చెప్పవచ్చు. అలా అంటే కూడా వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను విధించిన శాస్త్రం అర్ధరహితం అవుతుంది. అందువల్ల ప్రాచీనులు అత్యధికమైన ధర్మం యొక్క బలం వల్లే దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించారని చెప్పడం యుక్తంగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎక్కువ ధర్మం వాళ్ళు ప్రవర్తన అంతా కూడా ధర్మ మార్గంలో ఉండేవారు కాబట్టి ఆ ధర్మ బలం వల్లే ప్రాచీనులందరూ కూడా అత్యధికమైన ధర్మంతో ఉండేవారు. అందుకని దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించారు అని తెలియపరిచారు మనకి ఇక్కడ. ఇంకా 36వ అధ్యాయం అపిచేతి. మరొక విషయం ఏమనగా స్వాధ్యాయదష్ట దేవతాశం ప్రయోగ. స్వాధ్యాయం వల్ల అనగా మంత్రజపం వల్ల ఇష్టదేవతతో సంబంధం అనగా దర్శన భాష నాదీదికం కలుగుతుంది అని ఒక విధమైన విషయాలు యోగ సూత్రాదుల్లో చెబుతున్నారు. యోగాభ్యాసం వల్ల అనిమాది అష్టసిద్ధులు లభిస్తాయని యోగ శాస్త్రంలో చెప్పిన దానిని సాహస మాత్రం చేత నిరాకరించడం శక్యం కాదు. యోగాభ్యాసం అంటే సిద్ధ విద్య, మా సిద్ధ విద్య మనదే. ప్రతి దానిలో కూడా సిద్ధ విద్య యోగాభ్యాసం గురించే వస్తుంది. ఇక్కడ పృథ్వ తేజో శరీరం అని శృతి కూడా యోగం యొక్క మహాత్యాన్ని చాటుతుంది. అరికాళ్ల నుండి మోకాళ్ల వరకు, మోకాళ్ల నుండి నాభి వరకు, నాభి నుండి కంఠం వరకు, కంఠం నుండి కేశాల మొదళ్ళ వరకు, అక్కడి నుండి బ్రహ్మరంధ్ర వరకు పృథివీ అప్పు తేజస్సు వాయు ఆకాశములనే ఈ పంచకం సముచితమైన దౌచుండగా అనగా ధారణ చేత జయించబడిన దౌచుండగా అనిమాదులైన యోగ గుణాలు ప్రవర్తించగా యోగం చేత ఏర్పడిన తేజోమయ శరీరాన్ని పొందిన వానికి రోగం గాని వార్ధక్యం గాని మృత్యువు గాని ఉండదు అని ఈ శృతి వాక్యానికి అర్థం. మంత్ర బ్రాహ్మణ ద్రష్టులైన ఋషులు సామర్థ్యం కూడా మన సామర్థ్యంతో పోల్చడం యుక్తం కాదు. అందువల్ల ఇతిహాస పురాణాలకు మూలం ఉంది. వీలున్నప్పుడు లోక ప్రసిద్ధిని కూడా నిరాధారమైనదని అనటం యుక్తం కాదు. అందువల్ల మంత్రాదుల వల్ల దేవతలకు విగ్రహం ఉందని తెలుసుకునడం యుక్తమే. అప్పుడు ఆర్దిత్వాదులు కూడా కుదురుతాయి. కాబట్టి దేవతాదులకు కూడా బ్రహ్మ విద్య అధికారం ఉపపన్నమే. ఇలా చెబితేనే
క్రమముక్తిని గూర్చి చెప్పే శృత్యాదులు కుదురుతాయి. వివరణ: కొన్ని ఉపాసనలు చేసేవాళ్ళు ఆయా దేవలోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తర్వాత ముక్తి పొందుతారని శాస్త్రంలో చెప్పబడింది. ఇదే క్రమముక్తి. దేవతలకు విగ్రహమే లేకపోతే వాళ్ళ లోకాలకు వెళ్ళడం, అక్కడనున్న దేవతలతో కలిసి కొంతకాలం ఉండటం మొదలైనవేవీ కుదరవు. ఈ క్రమముక్తి శాస్త్రాలలో కనబడటం వల్ల కూడా దేవతలకు విగ్రహాదులు ఉన్నాయని అంగీకరించాలి అని చెప్తున్నారు. ఇంకా దీని గురించి వివరం చెప్తున్నారు. నిజంగా విగ్రహాలు ఉన్నాయని నమ్మించడం కాదు, వివరం దీనికి అలా వాదన జరుగుతుందన్నమాట. ఇంకా దీని గురించి వివరంగా చెప్పుకుందాం ఒకసారి. ఇక్కడ స్వాధ్యాయం వల్ల అంటే చదవటం, గ్రంథాలు చదవటం వల్ల అలా అని మంత్ర జపం వల్ల ఒక ఇష్ట దేవత సంబంధం, ఒక దర్శన భాషన అధికంగా కలుగుతుంది కదా. ఈ విధమైన విషయాలు యోగ సూత్రాల్లో కూడా చెప్తున్నారు. ఒక యోగాభ్యాసం వల్ల అనిమాది అష్టసిద్ధులు లభిస్తాయని యోగ శాస్త్రంలో చెప్పిన దాన్ని సహస్రమాత్రం చేత నిరాకరించడం సఖ్యం కాదు కదా. అంటే శాస్త్రం చేసి వద్దని కాదని చెప్పడం కుదరదు కదా అని చెప్తున్నారు. ఇక్కడ శృతి కూడా యోగం యొక్క మహత్యాన్ని చాటుతుంది కదా. ఇక్కడ అరికాళ్ళ నుండి మోకాళ్ళ వరకు, మోకాళ్ళ నుండి నాభి వరకు అని, నాభి నుండి కంఠం వరకు, కంఠం నుంచి కేశాలు మొదల వరకు, తల వరకు అని, అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మరంధ్రం వరకు అని, ఇట్లా పృథివీ అప్పు తేజస్సు వాయు ఆకాశం అంటే ఈ పంచభూతాలు కదా, భూమి అగ్ని ఆకాశం అట్లా అవన్నీ కూడా ఈ పంచకం అనేది సముద్రితంగా ఉండటం వల్ల అలా ధారణ చేత జయించబడిన దగి ఇది మనం ధారణ ప్రాణాయామం చేస్తా ఉంటే ధారణ వల్ల జయించబడి ఇలా అనిమాది సిద్ధులు యోగ గుణాలు ఉంటాయని, అట్లా యోగం చేత ఏర్పడిన ఒక తేజమయ శరీరాన్ని పొందిన వారికి రోగం గాని, వార్ధక్యం గాని, మృత్యుం గాని ఉండదని. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, 108 సంవత్సరాలు బతికి ఆయన ఎన్నో వేల సంవత్సరాల నుంచి అవతార్ బాబాజీ ఉన్నారని ఇట్లా చెప్పుకుంటున్నాం కదా. ఆంజనేయ స్వామి కూడా ఎప్పటి నుంచి అలా ఉన్నారని. హిమాలయాలు ఎంతమందో ఎన్నో సంవత్సరాల నుంచి అలా యోగం ద్వారా అలా బతికి ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళకి మృత్యు ఉండదని ఈ శృతి వాక్యానికి అర్థం ఇది. ఇక్కడ మంత్ర బ్రాహ్మణ ద్రష్టలు కూడా ఋషుల సామర్థ్యం కూడా మన సామర్థ్యంతో పోల్చడం యుక్తం కాదు కదా. వాళ్ళందరూ సామర్థ్యం వేరు, మన సామర్థ్యంతో పోల్చడమే కుదరదు కదా అసలు అని. ఇక్కడ ఇతిహాస పురాణాలకు ఒక మూలం ఉంది. వీలున్నప్పుడు ఒక లోక ప్రసిద్ధిని కూడా, మన లోకంలో ప్రసిద్ధిగా విగ్రహాలు వచ్చినాయని కదా మనం చెప్పుకున్నాం. ఇలా వీలున్నప్పుడు ఒకసారి లోక ప్రసిద్ధిని కూడా నిరాధారమని చానటం యుక్తం కాదు మనకి. అందువల్ల కూడా మంత్రాదుల వల్ల కూడా దేవతలకు విగ్రహం ఉందని తెలుసుకోవడం యుక్తమే. ఒక చైతన్యమే ఒక మంత్రం మనం తెలుసుకుని దేవతను తలుచుకుంటే ఆ దేవతా రూపమే వస్తుంది అన్నమాట, ఆ చైతన్య రూపం మనకి. అందుకని ఇక్కడ మంత్రాదుల వల్ల కూడా దేవతలకు విగ్రహం ఉందని తెలుసుకోవటం యుక్తమే అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆదిత్వాదులు కూడా కుదురుతాయి అంటే కాబట్టి దేవదాదులకు కూడా బ్రహ్మ విద్య అందు అధికారం ఉపమానమే అంటున్నారు. అందుకని వాళ్ళు ఒక చైతన్యమే, వాళ్ళు మనం మంత్రపూర్వకంగా పిలవగానే ఒక దేవతలు వచ్చారని. భాస్కరాచార్యులు అయితే ఆయన శ్రీ విద్య ఉపాసన చేస్తామంటే ఆయన దేవతలందరూ యోగినులందరూ ఏ మంత్రం చెప్తే ఆ యోగినులు వచ్చేసారంట. కాశీలో దశాశ్వ ఘాట్లో వచ్చేసారని చెప్పుకుంటాం కదా. అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన కాశీ అన్నపూర్ణ తల్లి దేవాలయంలో శ్రీచక్రంతో ప్రతిష్ఠించారు. శివుడిది చాలా మంచిగా అనిపిస్తుంది. శ్రీచక్రమే ఉంటది ఆ శివలింగం మీద. అక్కడ భాస్కరాచార్యులు ప్రతిష్ఠించింది అది. అంటే ఆయనది అక్కడ దొరికితే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. కాబట్టి ఇలా దేవతలకు కూడా ఒక బ్రహ్మ విద్య అంది అధికారం ఉన్నది అధికారం అంటే ఉంటది, ఉపమానమే అంటున్నారు అనమాట. ఇలా చెప్తేనే ఇక క్రమముక్తిని గురించి చెప్పే శృత్యాదులు కుదురుతాయి. ఇట్లా కొన్ని ఉపాసన చేసేవాళ్ళు ఆయా దేవలోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తర్వాత ముక్తి పొందుతారని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఇదే ఒక క్రమముక్తి అని. దేవతలకు విగ్రహమే లేకపోతే వాళ్ళ లోకాలకు వెళ్ళటం అని, అక్కడ ఉన్న దేవతలతో కలిసి కొంతకాలం ఉండటము మొదలైనవి కుదరవు. కాబట్టి ఈ క్రమముక్తి శాస్త్రాల్లో కనబడటం వల్ల కూడా దేవతలకు విగ్రహాలు ఉన్నాయని అంగీకరించాలి అంటున్నారు. ఇక్కడ దేవతాధికరణ సంపూర్ణమైపోయింది అని అంగీకరించాలని చెప్తున్నారు. మన కోరికను బట్టి దేవతలే ఒక రూపంగా అయ్యి వస్తారు. కాబట్టి ఆ దేవతలకు విగ్రహాలుగా ప్రతిష్ఠించుకుని మనం పూజ చేసుకుంటున్నామట. ఇక్కడ దేవతాధికరణ సంపూర్ణమైపోయింది. ఇప్పుడు ఇంకా రేపు 9వ అపశూద్రాది అధికరణం రావట అడుగు పెడతాం రేపు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.